ప్రభుత్వం నిధులు ఎందుకు చెల్లించింది? ఎఫ్ఈఓతో ఎవరెవరు సమావేశమయ్యారు? ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్పై అవినీతి శాఖ ప్రశ్నల వర్షం. 8 గంటల పాటు సుదీర్ఘ విచారణ, సెల్ ఫోను, ల్యాప్టాప్ అప్పగించాలంటూ ఆదేశం. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం 8 గంటల పాటు సుదీర్ఘ విచారణ చేశారు. ఈసారి ప్రధానంగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థతో పరిచయం, రేసు నిర్వహణ కోసం జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, నిధుల చెల్లింపుల వంటి అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే కేసులో కేటీఆర్ను జనవరి 9న అవినీతి శాఖ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఇక ఇక్కడ ఏమంటే ఇప్పుడు నువ్వొక్కడివి ఏది ఏసీబీ ఆఫీస్కు పోతే ఎస్ ఒక్కడే ఎదుర్కొంటుండ్రా అని మందిని మార్బలాన్ని మొత్తం చుట్టుముట్టు మందినంతా నింపి పోవుడు. ఇప్పుడు ఈ నీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అరెస్ట్ అయ్యి జైలు పోయేటప్పుడు ఈ మంది అంతా మీరంతా పోతురా? మరి నీ దానికి రావాలనా? కానీ నీలో భయము, నీలో ఆవేదన, నువ్వు రాత్రి నిద్ర కూడా పోకుండా ఉంటావు. మీదికే ఈ డైలాగ్ మళ్ళీ చెప్తున్నా. ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? ఏ తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? ఈ మంది ఎంత ఎత్తుకు? ఏ తప్పు చేయలేదా, నేను ఏడికైనా వస్తా పారని చెప్పి పోవాలి కదా. ఫార్ములా ఈ రేస్తో తెలంగాణ ప్రతిష్ట పెంచిందట. ఎట్లా పెరిగింది తెలంగాణ ప్రతిష్ట? దీనిపై అసెంబ్లీలో చర్చిద్దామంటే సీఎం ముందుకు రాలేదు. ఆయన జైలుకి వెళ్ళినందుకే మమ్మల్ని జైల్లో పెట్టారని కుట్ర. 21న కాళేశ్వరంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలట. కాళేశ్వరం మీద 21న కాళేశ్వరంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారట. ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నా నేను. గతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇదే కేటీ రామారావు వీళ్ళ నాయన ఇద్దరు కలిసి ఛత్తీస్గఢ్లో ఏది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందంటే ఒక 10 బస్సులు కట్టుకున్నా. 10 జిల్లాల నుంచి 10 బస్సులు కట్టి రైతాంగాన్ని ఛత్తీస్గఢ్ తీసుకుపోయి ముఖ్యమంత్రితో కూర్చోబెట్టిన. ఒక పని చేయండి, 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాల నుంచి 33 బస్సులు 33 బస్సులు రైతాంగానికి కట్టి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గ రిపోర్టర్లకు కట్టి ఒక్కసారి కాళేశ్వరం తీసుకుపోయి చూపెట్టిరా. కాళేశ్వరం కాడికి పోయి వీళ్ళు చేసిన ఇగ్రం ఏందో చూపెట్టుకరా. సంబరాలు చేస్తారా? కాళేశ్వరంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తారట. ఏం చేస్తారు ప్రత్యేక కార్యక్రమాలు? కాళేశ్వరం రీడిజైన్ చెప్పినప్పుడు ఈ ప్రజలందరిని పెట్టి చెప్పినారు. అంటే దగ్గరికి పోనీయకపోతే మాదేపురం కడాపలే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరినీ తీసుకొని పోయి మీరు చూపెట్టిరారి, లేకపోతే నేను చూపెట్టి వస్తా, నాకన్నా పర్మిషన్ ఇది, నేను తీసుకుపోయి చూపెట్టి వస్తా. వీళ్ళు చేసింది చిన్నది కాదు, వీళ్ళు చేసింది. ఇప్పటికి ఓసారి పబ్లిక్ని అడుగుదాం. రైట్, ఇక్కడ కేసీఆర్ ఫ్యామిలీ అక్రమాలకు పాల్పడిందని మీరు భావిస్తున్నారా? అక్రమాలు చేసింది అనుకునే వాళ్ళు పైన, వాళ్ళంతా నిజాయితీ పరులు భూమి మీద లేదనుకునే వాళ్ళు ఇక్కడ. వాళ్ళంతా నిజాయితీ పరులు ఈ భూమి మీద లేదనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ, అక్రమాలు చేసింది అనుకునే వాళ్ళు ఇక్కడ. అన్న రేపు ఇందిరా పార్క్ దగ్గర ఆర్టిజన్ ఉద్యోగులు ధర్నా పెట్టుకురట, రమ్మంటారు. సరే బాయ్ సాబ్ వస్తా అన్న. నిరుద్యోగుల ధర్నాకి రండి ఇందిరా పార్క్ దగ్గర. బాయ్ సాబ్ నాకు ఉద్యోగాలు భర్తీ చేయాలని ఉంది, కానీ ఈ 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే నా బీసీ విద్యార్థులకు, నేను నమ్ముకున్నటువంటి ప్రజలకు, నన్ను నమ్ముకున్నటువంటి సమాజానికి కూడా మోసం చేసినైతే, అందుకోసం 42% రిజర్వేషన్ మా వాటా తేలిన తర్వాత నేను ఆమరణ దీక్ష చేయడానికి కూడా సిద్ధమే. అర్థం చేసుకోరు. రైట్గా కేసీఆర్ ఫ్యామిలీ అక్రమాలకు పాల్పడిందని మీరు భావిస్తున్నారా? అక్రమాలు చేసింది అనుకునే వాళ్ళు ఇక్కడ, వాళ్ళంతా నిజాయితీ పరులు భూమి మీద లేరు అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ ఒపీనియన్ తెలియజేయండి దయచేసి. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.